బిడ్డలారా ఈ సిఐ గానికి మరి ఎందుకు లజ్జలేదో ఎందుకు సిగ్గులేదో కానీ ఉన్న పరువు గంగల కలుపుకుంటున్నా ఈ మూటవారు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇక చూడు కన్నారా ఎట్లా ఉంటుంది. ఇగో కానొస్తున్న ఆడుల్లా మంది గుడిసెలకు నిప్పు పెట్టి పేదోళ్ళ రక్తం జలగలాగా వీల్చి కాలం వెళ్ళ తీసుకుంటా అందిన కాడికి దోసుకుంటా అమాయకుల బతుకుల్లో నిప్పులు పోస్తుండాడనుల్లా ఈ జాలి కరుణ దయలేని రాక్షస పోలీసు సిఐ ఆంజనేయులు. ఇక చూడు ఏం ఉద్దారకం చేసిండు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడికొండ సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలా మంది వ్యక్తులు దొరికారు. కొన్ని కూలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని సుశీలపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తకోట నియోజకవర్గం రావులపాలెంలో ఇక ఈ పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడనులా ఈ రామసక్కనోడు. నెల జీతం చాలదని పెద్ద పెద్ద పదవులలో కూడా ఉండి కూడా ఇట్లా సిగ్గిశరం లేకుండా ఈ పనులు చేసుడేంది అని ఈ నోట ఆ నోట తుప్ప తుప్ప అంటున్నాడనులా జనాలు.